అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జిఎన్ ఎస్టేట్స్. ఈరోజు 250 గజాల కమర్షియల్ ఫ్లాట్ అనంతపురం రెవెన్యూలో దాని గురించి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అనంతపురం రెవెన్యూలో ఉన్నటువంటి 250 గజాలు పడమర ఫేస్ అండి, 15.6 మీటర్ల రోడ్డు. దీని కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 59.05 అడుగులు, వెడల్పు వచ్చేసరికి 38.09 అడుగులు అండి. దీని పక్కనే రీజనల్ సెంటర్ జోన్ అని చెప్పేసి చాలా పెద్దగా ఇచ్చాడండి. ఈ రీజనల్ సెంటర్ జోన్లో వచ్చేసరికి గవర్నమెంట్ బ్యాంకులు, పెట్రోల్ బంక్స్, షాపింగ్ కాంప్లెక్స్ లాంటి వాటికి కేటాయించే అవకాశం ఉంది. దాని నుంచి ఈ 250 గజాల బిట్టు జస్ట్ రెండో పెట్టండి. అట్లాగే ఈ రీజనల్ సెంటర్ జోన్ ఆనుకొని N17 అని 50 మీటర్ల రోడ్డు ఉంది. అట్లాగే ఈ ప్లాట్కి దిగువన E6 అనే రోడ్డు ఉందండి. ఈ E6 అనే రోడ్డు వచ్చేసరికి స్ట్రైట్గా పర్మనెంట్ హైకోర్ట్ అండ్ అసెంబ్లీకి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లాగే ఈ ప్లాట్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల రేడియస్లోనే మనకి కోర్ క్యాపిటల్ రేడియస్ అనేది ఎంటర్ అవుతూ ఉందండి. సో 5 కిలోమీటర్ల ప్రయాణంలో మనకి హైకోర్టు, పర్మనెంట్ అసెంబ్లీ ఉండటం ఈ బిట్కి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. అనంతపురం రెవెన్యూ అని ఎవరు ఆలోచించాల్సిన పని లేదండి. అనంతపురం రెవెన్యూ అయినా కానీ మంచి యాక్సెస్ కలిగినటువంటి ఆప్షను తక్కువ బడ్జెట్లో గజం 48,000 రూపాయలకు ఇవ్వటం జరుగుతూ ఉందండి. సో త్వరపడండి. ఎందుకు అంటే మార్కెట్ ఇంకో కొద్ది రోజుల్లో పెరిగేదానికి అవకాశం ఉంది. డిసెంబర్ 15 నుంచి కనుక డెవలప్మెంట్ వర్క్స్ మొదలు పెడితే మార్కెట్ డెఫినెట్లీ గ్రో అవుతుందండి. సో రేట్లు పెరగక ముందే త్వరపడండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.